సన్ రైజర్స్ హైదరాబాద్కు అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ వంటి సుదీర్ఘమైన టోర్నమెంట్లో కీలక ఆటగాళ్లు, ముఖ్యంగా జట్టును నడిపించే కెప్టెన్ అందుబాటులో లేకపోవడం టీమ్ బ్యాలెన్స్ను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టీంకు గత కొంతకాలంగా దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏప్రిల్ 15న తిరిగి జట్టులోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ప్యాట్ కమిన్స్ ఒక బౌలర్ మాత్రమే కాదు, ప్రపంచ స్థాయిలోనే ప్రూవ్ చేసుకున్న ఒక మంచి కెప్టెన్ కూడా. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన అనుభవం ఇతనికి ఉంది. గాయం కారణంగా ఇతను లేని సమయంలో టీం ఫీల్డింగ్లో లేదా బౌలింగ్ మార్పుల్లో ఆత్మవిశ్వాసం తగ్గినట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 17న కమిన్స్ జట్టులో చేరితే మిగిలిన ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఏప్రిల్ 17న జట్టులోకి చేరితే ఏప్రిల్ 18న చెన్నై సూపర్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో ఇతను అందుబాటులో ఉంటాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగుల్ని నియంత్రించడంలో కమిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇతను తిరిగొస్తే పవర్ ప్లేతో పాటు చివరి ఓవర్లలో జట్టుకు ఖచ్చితత్వం లభిస్తుంది. వికెట్లు తీయడమే కాకుండా ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో కమిన్స్ దిట్ట. బుధవారం ఆస్ట్రేలియాలో జరగబోయే ఫిట్నెస్ పరీక్ష చాలా కీలకం. కమిన్స్ వంటి ఆటగాడి విషయంలో జట్టు యాజమాన్యం రిస్క్ తీసుకోదు. అతను పూర్తి స్థాయిలో కోలుకున్నాడని నిర్ధారణ అయితేనే మైదానంలోకి దిగుతాడు. ఒకవేళ అతను 100% ఫిట్గా ఉంటే టోర్నమెంట్ ద్వితీయార్థంలో హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి. ఏప్రిల్ 17న కమిన్స్ రాక ఖాయమైతే అది ఎస్ఆర్హెచ్కు టర్నింగ్ పాయింట్ కావచ్చు. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకడానికి ఒక అనుభవజ్ఞుడైన కెప్టెన్ అవసరం ఎంతైనా ఉంది. కమిన్స్ రాకతో బౌలింగ్ పటిష్టం అవ్వడమే కాకుండా జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. హైదరాబాద్ ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లుగా కమిన్స్ తన మార్కు కెప్టెన్సీతో జట్టును విజయపథంలో నడిపిస్తాడో లేదో వేచి చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.